కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభ పక్షనేతగా నియామకమయ్యారు. ప్రస్తుతం లోక్ సభ పక్షనేతగా ఉన్న పీయూష్ గోయల్ ఉండగా తాజాగా జేపీ నడ్డా ఆ బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీ చీఫ్ గా నడ్డా పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. కాగా ఏడాది చివరిలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని బీజేపీ అధిష్టానం కోరినట్లుగా సమాచారం. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50% పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబర్, జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. बैठेंगे तो ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.